వచ్చినావా? ఇగో నేను నీకు పెళ్ళని మాత్రమే కాదు, ఇప్పుడు ఈ ఊరికి సర్పంచ్ని కూడా. అర్థమైతుందా? నువ్వు సర్పంచ్ అయినావని మా దోస్తు వాళ్ళు తాగేమన్నారు, తాగిచ్చిన కొద్దిగా మంది ఎక్కువైందే. అలాగా ఛీ, ఏం మనిషివో ఏమో, ఏదైనా అడగంగానే ఏదో ఒక సాకు చెప్తావు. అప్పుడు తాగుడే, ఇప్పుడు కూడా తాగుడే. ఇగో ఇప్పటికైనా ఆ తాగుడు బంద్ చేయి, లేకపోతే ఊళ్ళో ఉండి ఈ పేరు కూడా పోతది. సరేనే, ఇక బంద్ చేస్తా. అబ్బా నిద్ర వస్తుంది, ఇక అనుకుంటా పోయి. రా, 3వ నెంబర్ వార్డ్ మెంబర్. ఏం సంగతి గిట్లా వచ్చినావు? ఏళ్ళు సర్పంచ్ అక్కడికి వెళ్తామని వచ్చిన. అవునా? ఊళ్ళో నా గురించి ఏమనుకుంటారు? నీకేం సర్పంచ్ అమ్మా, 2000 భారీ ఓట్ల మెజార్టీతో గెలిచిర్రు. అందరు మీ గురించే మాట్లాడుకుంటారు. ఏంది, నిజమా? నేను సర్పంచ్ గా గెలవడం నా కోరిక. నా కోరిక నమ్మకాన్ని ఈ జనాలు గెలిపించిర్రు. ఇగో ఒక్కసారి ఊళ్ళోకి పోయి జనాలను వలకరించేద్దాంపా. సరే సర్పంచ్ అమ్మా, పదండి. ఉసుకే సరిపోతుందా? కంకర కూడా ఏమన్నా సరిపోతే చెప్పండి, మళ్ళీ తెప్పిద్దాం. సరే. పని వాళ్ళు మంచిగా వస్తారా? మౌనిక మౌనిక నిద్ర వస్తుందట. ఏ మూడో ఏమో, వీనికి ఎప్పుడు తాగుడు తిరుగుడే కావాలి. ఎప్పుడు పెళ్ళం సంతోషం సుఖం గురించి గింత కూడా ఆలోచించాడు. ఎటు పోతున్నావు? ఊళ్ళో పోతానే. అంటే మళ్ళీ పోయి తాగిదార పోతానవా? ఏ తాగుడు కదా, నాకు ఊళ్ళో పని ఉన్నదట. ఏం పని? తాగుడు పనే కదా, ఇంకేం పని ఉంటది నీకు? ఏ తాగాయిగా. ఇగో ఇప్పుడు నా దగ్గర తాగి రానని చెప్తానావు అని ఇవాళ ఇట్లా ఇంటికి తాగొచ్చినావు అనుకో బిడ్డ, పోలీస్ స్టేషన్ వేసి తొక్కితే ఏమనుకుంటానావా? ఏ తాగనే, తాగుడు పేరు చెప్తాను నన్ను. పో పో, నువ్వు మళ్ళీ ఇంటికి కదా వచ్చేది, అప్పుడు చెప్తా నీ సంగతి. కొంచెం గిట్లా తాగొచ్చినట్టు తేడా కనబడాలి, అప్పుడు చెప్తా. హలో, చెప్పండి. అవునా, ఏం ప్రాబ్లం? ఓకే, చేసేద్దాం. సరేనండి, సరే. ఎవరు సర్పంచ్ అమ్మా ఫోను? అదే గా తిరుపతి అన్న ఫోన్ చేసిండు, వాళ్ళ ఆడకట్టుకు ఏమో ప్రాబ్లం ఉందట, అది సాల్వ్ చేయమన్నాడు. సరే చేద్దామని చెప్పిన. పా. అగో మళ్ళీ వాళ్ళ ఫోన్ చేసినట్టున్నారు కదా, ఎవరిల్లు?
ఆలోచిస్తాడు. సుమన్, ఏ సుమన్, ఏమైంది? ఏమో దీనంగా ఆలోచిస్తానా? ఏం లేదు సర్పంచమ్మ, ఏదో విషయం గుర్తుకొచ్చింది. అవునా, సరే సరే, ముందేలైతే నీళ్ళు తాగు. సర్పంచమ్మ, నాకు మొన్న వార్డు ఎలక్షన్ కొంచెం ఖర్చు అయినాయి కదా, ఒక 50,000 అవసరం ఉంది. మళ్ళీ ఒక వారం రోజుల్లో తిరిగి ఇచ్చేస్తాను, కొంచెం చూడరా. ఓ అవునా, ఇప్పుడైతే నా దగ్గర పైసలు లేవు, రేపు ఎల్లుండి అయితే అరేంజ్ అవుతాయి. అప్పుడు నీకు ఫోన్ చేస్తా, వచ్చి తీసుకుపో. సరే సర్పంచమ్మ. సరే. ఏంది కవిత వస్తుందా? అగో ఇప్పుడు వస్తున్నావు కవిత. మంచిగా ఉన్నావా తమ్ముడు? దా కవిత లోపలికి పోదాం. సరే దా తమ్ముడు. కవిత 4 రోజులు ఉంటా అన్నావు కదా, నువ్వు ఉండు, నేను వెళ్తా. ఏం తమ్ముడు గట్ల మాట్లాడుతాను? రాక రాక వచ్చిర్రు, 4 రోజులు ఉండి పోదురు రాని. లేదక్క, ఇంటి దగ్గర చాలా పని ఉంది. పని ఉంది. ఏం తమ్ముడు గట్ల మాట్లాడుతాను? సరే పోతే పోదు గాని అన్నం తిని పోదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎంత అక్క, నేను వెళ్ళాలి. సరే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అవుతా బా. సరే తీ తమ్ముడు. సరే కవిత, వెళ్ళొస్తా. కవిత అయితే ఇన్న ఉంటది 10 రోజుల దాకా. సరే అక్క. మా ఇంటికానే ఉంటది. ఓకే బా, బాయ్ కవిత. ఓకే. చెల్లె చాలా రోజులైనా రాక. అవునన్నా, బాగా రోజులు అవుతుంది. ఎప్పుడు పనులు పనులు అనుకుంటే అటే ఉంటుంది చెల్లె. ఇలా వచ్చినావు కదా, ఇక నేను అటు పోయి 1 కిలో చికెన్ తెస్తా, మీరు అన్ని తయారు చేయడం. అయ్యో అన్న, ఇప్పుడు సట్టి కదా, నేను చికెన్ తినా, మర్చిపోయినావా అన్న? అయ్యో నాకు జ్ఞాపకం లేదురా చెల్లె. నాకు ఇంకోటి ఆదికి వచ్చింది. మీ ఇంటి వెనక భూమి అమ్ముతామని తీసుకున్నారా చెల్లె? లేదన్నా, అది కొంచెం పైసలు తక్కువ పడుతున్నాయి, అందుకోసమే. ఆయన ఇబ్బంది పడు ఎందుకు, ఇప్పుడే అద్దు ఉన్నప్పుడు తీసుకుందామని చెప్పిండు. చెల్లె దగ్గర భూమి పోతే మళ్ళీ దొరకది, పైసలు అంటే దొరుకుతాయి. నేను అది నేను ఈసారి వేసి ఇస్తా పైసలు, సరేనా? మీకెందుకన్నా ఇబ్బంది, ఆయన ఎక్కడన్నా చూసి తీసుకొస్తారులే, అప్పుడు తీసుకుంటా ఉన్నప్పుడు. సరే అన్న, వదిన ఒకతే బయట ఉన్నది కదా, నేను పోయి మాట్లాడతా. సరే సరే. ఏం సంగతి కవిత? ఇంకా చెప్పాలి వదిన. ఇంకా ఏమో పత్తి పెట్టిరన్నారు, మంచిగా అయిందా ఈసారి? మరి మంచిగానే అయింది వదిన. లాభం వచ్చిందా? ఇంకా అమ్మలేదు వదిన. సర్పంచ్ అయిన కా నుంచి ఒక్కసారి కూడా నేను చూడడానికి రాలే కదా, అందుకే వచ్చి మందలు ఇచ్చిపోదామని వచ్చిన. అన్నం చూడక కూడా బాగా రోజులు అవుతుంది కదా, అందుకే పలకరించిపోదామని వచ్చిన వదిన. అవునా, మాకేముందిరా, మేము మంచిగానే ఉన్నాం. అవును కానీ తమ్ముడు నిన్ను మంచిగా చూసుకుంటుండా? మీ తమ్మునికి ఏంది వదిన, నన్ను బంగారం లెక్క చూసుకుంటాడు. ఇయ్యాల రేపు అవ్వయ్య మాటిని పెండ్లాన్ని దూరం పెట్టే మొగోళ్ళు ఉన్నారు, కానీ మీ తమ్ముడు అట్లా కాదు వదిన, నన్ను మంచిగా చూసుకుంటాడు. నువ్వు మంచిగా ఉండుడే మాకు కావాలే కదరా. చెల్లె బాగా మంచోడనే బంగారం అసంటే ఆయన చూసి పెళ్లి చేసిన చెల్లె. చల్లగుంట అయిపోయారా? పెద్దమ్మ కొడుకు ఫోన్ వస్తాను. హలో, దవకాలకై తీసుకొచ్చిరా? సరే వస్తానా. మానిక, ఈ మన పెద్దమ్మ కొడుకు ఆపరేషన్ అయింది కదా, కరిమరం తీసుకొచ్చిరా, నేను పోయి చూసేస్తా. అయ్యో గట్లెట్లా అయిందన్న? మొన్న ఈ కడుపులో ఖరాబ్ అయిందని ఆపరేషన్ చేసి చెల్లె. సరే అన్న, నేను కూడా అత్తవారా? మరి బండి పోతుందా? సరే వదిన, తొందరగా రారి. సర్పంచమ్మా, 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 ఓ సర్పంచమ్మా. లేదా ఏంది? అబ్బా, ఇంట్లో ఎవరు లేరు, ఇల్లు కూడా బయటకు వేయరు. ఇదే మంచి ఛాన్స్. ఈమె లొంగ తీసుకుంటే ఈమె నా చేతులు ఉంటుంది, పైసలన్నీ నా గుప్పిట్లోనే ఉంటుంది. మొత్తం ఊరు మొత్తం
మొత్తం నా చేతుల్లోనే ఉంటుంది. అయ్యా ఆడోళ్ళంటే నీకు ఎట్లా కనబడతారా? సర్పంచ్కే సెక్యూరిటీ లేదు, మిగతా ఆడోళ్ళకు సెక్యూరిటీ ఎట్లుంటారా? నీకు ఎట్లా కనబడతారు ఆడోళ్ళంటే? చేస్తావా? ఇంకోసారి చేస్తావా? ఇంకోసారి చేస్తావా? ఇంకోసారి చేస్తావా? ఇంకోసారి చేస్తావా? 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 లేవా లేవు, నిన్ను గ్రామ పంచాయతీ తీసుకపోయి నీ ఇజ్జత్ మా అనిపిస్తా. ఒక ఆడదంటావు, ఆడదని అంతల్సు కనబడతారా నీకు? అంతల్సు కనబడతారా? పారా, నిన్ను పోలీసులకు అప్పచెప్తలేవు. లేవురా, లేవా, లేవు, నడువురా, నడు. ఆడదానికే సెక్యూరిటీ లేదు, మిగతా వాళ్ళకి ఎట్లుంటదిరా? నీకు ఆడోళ్ళంటే అంతల్సి అయిపోతారా? ఏం తప్పైందిరా? ఏం తప్పైంది అంటే ఒక ఆడదాని జీవితం నాశనం చేయడానికి అయితే నీ ఇజ్జత్ పోదు, అందరి జీవితం నీ ఇజ్జత్ పోతారా? పోలీస్ స్టేషన్ అప్పచెప్పా. ఏమైంది వదినా, ఎందుకు అతన్ని కొడతాను? వీడు పొద్దున పైసలు అడిగిండు. సరే ఇవాళ రేవురా, రేపు ఎల్లుండి అరేంజ్ చేసి పంపిస్తా అని చెప్పిన. సరే నాకు తలకి నొత్తుందమ్మా చాయ్ పెట్టి అంటే నేను వంట రూమ్ లోకైనా ఎనుకోలొచ్చి నన్ను బలవంతం చేయండు. వీళ్ళు ఇట్టు నడిచి పెడితే ఎంతమంది ఆడలు నాశనం చేస్తావురా? బాగున్నాడు. వీడిని ఇట్లా కాదు వదినా, తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో అదే ఈ ఇట్లు నడిచి పెడితే ఇంకెంతమంది ఆడల జీవితాలు నాశనం చేస్తావా? పాడకా నాడు నాడు పాపం పొలాన్ని ఉన్నారు అంటాను కానీ ఒక్కసారి మన్నించు. మరి ఏం చేద్దాం? దేనికి పోరాళ్ళు ఉన్నారయ్యా అని బుద్ధి లేదు పడి అని గాడి కొడుకు విడిచిపెట్టి కాలేజ్ చూసి మా వదిలేస్తే వీడు నా లెక్క ఇంకెంతమంది ఆడల జీవితాలు నాశనం చేస్తావరా? నాడు సర్పంచమ్మా, తప్పేంది? నా పిల్లలు ఉన్నారు, వాళ్ళకి తెలిస్తే నా మానవ ఇజ్జత్ పోతుందమ్మా. ఏమనుకమ్మా, దండం పెడతాం. ఇంకోసారి ఏం తప్పులు చేయమ్మా, ఎక్కడ కూడా వేయ. క్షమించమ్మా. ఏమన్నా అయితే నా పిల్లని తట్టుకోను, విరాకులు చెల్లిపోతుందమ్మా. తప్పేందమ్మా, నా పిల్లలు ఎటు కాకుండా అవుతారమ్మా. క్షమించండి అమ్మా. అమ్మకాలు చూసి ఆగుదాం. పాపం పెన్నం పిల్లలు ఉన్నారు అంటారు కదా, దొంగ ముడ కొడుకు. ఇంకొకసారి ఏ ఆడదాని జోలికి ఇట్లా వేయడం అనుకో చెప్పు తీస్తాం వచ్చి చాలా ఇటుకి ఇట్లా వచ్చిన అనుకో బిడ్డ చెప్పులు మళ్ళీ బాడక భాషల్లో తీసుకోపో, కోపంగా ఉన్నదా?